Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సో మీకు మేనేజర్ కూడా అక్కర్లేదు, మొత్తం ఆయనే చూసుకునేవాళ్ళు. మొత్తమేను. డబ్బులు వచ్చేది మావయ్య గారు. మావయ్య గారు, ఈయన. వెనకాల చక్రం మా అత్తయ్య గారు, ఫ్రంట్ చక్రం మా మావయ్య గారు. ఓకే. సో అలా చేయబట్టి ఈ రోజు సేవింగ్స్ అంతే. ప్రతి ఆర్టిస్ట్ కి అంతే. అప్పట్లో అంతే. పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అవును. బట్ మీరు ఇంత మందితో వర్క్ చేశారు కదండి. బట్ మీ టైంలో చితికిపోయిన ఆర్టిస్టులు కూడా చాలా మంది ఉన్నారు, బాగా సంపాదించి పీక్ లో చనిపోయిన సిల్క్ స్మిత్ గారిని చూసాం, శ్రీవిద్య గారిని చూసాం. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపించింది? వర్క్ చేశారు ఎలా కాబట్టి మీరు. ఉండకూడదో వాళ్ళని చూసి నేర్చుకోవాలంటే ఎక్కడెక్కడ మనం తప్పు జరుగుతోంది, ఎక్కడెక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి, మన కెరియర్ ని మనం స్పాయిల్ చేసుకోకూడదు, మన లైఫ్ ని మనం స్పాయిల్ చేసుకోకూడదు. ఎందుకంటే ఎవరు స్పాయిల్ చేసుకోవాలని ఈ ఫీల్డ్ లోకి రారు. సిచ్యువేషన్స్ అనేవి అలాగా కనిపిస్తూ ఉంటాయి, అలా కలుగుతూ ఉంటాయి సిచ్యువేషన్స్ అనేది. మేబీ నాకు తెలిసి ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉండేవాళ్ళు, లేకపోతే మనకి మనకి పార్ట్నర్ గా వచ్చే వాళ్ళు, వాళ్ళకి లోపల ఇంకొక మైండ్ ఉంటే డెఫినెట్ గా ఈ ఆర్టిస్ట్ పైకి రాలేదు. ఇంకోటి ఏంటంటే లెక్కకు మించి ఒక టైంలో డబ్బు వచ్చేస్తుంది చూసారా. ఇప్పుడు సడన్ గా ఒక పెద్ద హీరోయిన్ అయిపోయి లెక్కలేనంత వచ్చేసి సడన్ గా అది వాళ్ళకు కూడా తెలియదు. వీళ్ళకి ఎంతసేపు ఆర్టిస్టులకి ఏంటంటే ఎలా ఉండాలి, పొద్దున్నే ఎలా రెడీ అవ్వాలి. ఎందుకంటే ఆ జోన్లోకి వెళ్ళామంటే కష్టం అయిపోతుంది, ఈ జోన్కి న్యాయం చేయలేము. ఇప్పుడు నేను వచ్చిన డబ్బును నేనే బ్యాంక్ వెళ్ళి, నేనే బ్యాంకులో వేసుకొని, నేనే పోస్ట్ ఆఫీస్లో 4 రూపాయలు దాచుకొని, నేనే ల్యాండ్ తిరిగి, ఇది సాధ్యం కాదు. ఇది ఏ ఆర్టిస్ట్కి సాధ్యం కాదు. ఎందుకు అంటే ఆర్టిస్టే వెళ్ళి ఇప్పుడు టైటిల్ అన్ని చూసుకోలేదు. టోటల్గా తను సంపాదించిన ప్రతి రూపాయికి న్యాయం జరగాలని తనే వెళ్ళి ఏం చేయలేదు. అవును. కూడా ఉండేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఇప్పుడు తల్లి తండ్రి కానీ, హస్బెండ్ కానీ, లేదా వాళ్ళ మంచి కోరితేనే వాళ్ళు పైకి రాగలుగుతారు. అవును. ఇప్పుడు ఎలా అయితే పిల్లలకి ఒక మంచి విద్య చెప్పించి, వాళ్ళని ఒక మంచి పెళ్లి చేసి, వాళ్ళకి ఒక మంచి ప్రాపర్టీ ఇచ్చి, లేదా వాళ్ళకి ఒక మంచి చదువు చెప్పించి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయగలుగుతున్నారు పేరెంట్స్, ఈ ఫీల్డ్లో కూడా అలాగే అనుకోవాలి. ఎందుకంటే స్పాన్ చాలా తక్కువ అందరికి. ఇప్పుడు ఇన్ని క్యారెక్టర్స్ చేసామంటే ఏ క్యారెక్టర్ అయినా మనం చేస్తామనే దానివల్లే ఉన్నాం. మనం ఇదే చేస్తామని కూర్చొని ఉంటే ఇంత లాంగ్ పీరియడ్ ఉండకపోవచ్చు. నేను ఒకే హీరోయిన్ గానే చేస్తానంటే ఒక 2 సినిమాలే వచ్చి ఉంటాయి, లేదా నేను సిస్టర్ క్యారెక్టరే చేస్తానని ఉంటే కొన్ని సినిమాలే వచ్చి ఉంటాయి, లేదా అసలు నేను సీరియల్ చేయను, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటే అసలు సీరియల్లోకే వచ్చి ఉంటాం. సో ఇది తెలీదు. ఇది ఈ ఫీల్డ్ లో మాత్రం మనకి ఇంత కెరీర్ ఉంటుంది. ఐడెంటిటీ వచ్చిన తర్వాత ఏ క్యారెక్టర్ చేసినా ఏం కదా ఆర్టిస్ట్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఎంత అందంగా మంచిగా ఒక డ్రెస్ వేసుకొని కూర్చున్నారు, అదే మిమ్మల్ని సీరియల్ లో చూస్తే వైట్ హెయిర్ వేసుకొని అమ్మ క్యారెక్టర్ అంటే ఒక మంచి ఇదేంటి తెలుసా అండి, ఇప్పుడు అమ్మలు వైట్ హెయిర్ లేట్లే, అమ్మలే స్టైల్ గా ఉంటున్నారు, లిఫ్ట్ వేసుకొని. పిల్లల కన్నా అమ్మలే బాగుంటున్నారు. నదియా గారు ఆ స్టైల్ ఇచ్చారు చెప్పాలంటే. అత్తారింటికి దారేదిలో అమ్మగారులోనే ఉన్నారు. సో ఇప్పుడు అమ్మలే బెటర్ గా ఉన్నారు కాబట్టి మేము అమ్మగా చేసినా కూడా మాకు ఆ ఫీల్ రాలే. ఎందుకంటే ఇంకా వేసుకోండి, ఇంకా హైట్ చేసుకోండి, హెయిర్ పఫ్ పెట్టుకోండి, ఇంకా మంచి మేకప్ ఇంకా వేసుకోండి, ఇంకా జ్యువెల్స్ వేయండి, ఇంకా మంచి చీరలు కట్టుకోండి అంటున్నారు. ఎక్కడ మీరు అమ్మలా ఉండాలి, మీరు కాటన్ చీర కట్టుకోండి. ఇంకా తమిళ్లో ఇది కొంచెం ఉంది, కానీ మన తెలుగులో అయితే రెస్ట్రిక్షన్సే లేదు. సో హీరోయిన్ మీ ఇష్టం, మీ టాలెంట్, ఎంత బాగా రెడీ అవుతారో అది మీ టాలెంట్, మీ ఇష్టం అని మాకే వదిలేశారు. సూపర్. ఇప్పుడు అమ్మ క్యారెక్టర్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మిమ్మల్ని? మా మహేష్ బాబు కి, ప్రభాస్ కి, అల్లు అర్జున్ కి ఇప్పుడు అవకాశం ఉందా? సెకండ్ ఇన్నింగ్స్ ఏమైనా స్టార్ట్ చేస్తారా? కాదండి, మేము రెడీగా ఉన్నా కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ అందరూ పెద్ద పెద్ద హీరోయిన్స్ కూడా అమ్మలు అయిపోయారు కదా. సో వాళ్ళని దాటి మా వరకు రావడం అనేది కష్టమైపోయింది. ఓకే. ఇన్ కేసు వస్తే వచ్చి చేస్తారు. అదృష్టం కదండి. ఎవరు ఇప్పుడు ఏం లడ్డు తింటావా అంటే తినడం ఎవరికైనా చేదా? మంచి రోల్స్ వస్తే ఎందుకు చేయ, అలాంటి రోల్స్ రావాలనే కోరుకుంది. ఏదో ఒక రోల్ కి. ఇంకోటి ఏంటంటే చాలాసార్లు నాకు సినిమా ఆఫర్స్ కూడా నేను చేసేటప్పుడు వచ్చాయి. మరి అది నా లక్క లేకపోతే నెగిటివ్ నాకు తెలియలేదు, క్యాల్కులేట్ చేయడం తెలియలేదు. చాలా సినిమాలు పోగొట్టుకున్నా. ఓకే. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ బిజీ షెడ్యూల్. వన్స్ హీరోయిన్ గా చేసామంటే మనం లేకుండా ఒక స్ట్రేమ్ ఉండదు. అవును. హీరోయిన్ గా ఏంటంటే మంత్లీ 10 days మీకు దానికి కష్టపడాలి, వర్క్ ఎక్కువ ఉంటుంది, డబ్బులు తక్కువ అవ్వచ్చు, కానీ మీ ప్రెజెన్స్ అక్కడ ఇంపార్టెంట్. ఓకే. సో ఈ సినిమా వాళ్ళు 5 రోజులు 10 రోజులు అడిగితే వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే. వీళ్ళకి వాళ్ళని చూస్తే చిన్న చూపు, వాళ్ళకి వీళ్ళని చూస్తే ఇది. సీరియల్ వాళ్ళకి ఎప్పుడు సినిమా వాళ్ళు అంటే వాళ్ళు అమ్మో లేదనేస్తారు, ఎందుకంటే వీళ్ళది ప్రయారిటీగా అనుకుంటారు. వాళ్ళు ఏమన్నా సీరియల్స్ ఆపేసి వచ్చేసేయండి అంటారు.
సీరియల్స్ చేస్తే సినిమాల్లో పెద్ద ఛాన్సులు రావు అంటారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. సో మీరు తెలుగులో చేసిందంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు ఉమ్. మెయిన్, ఉమ్. అంతే కదా? కొంచెం మనం వస్తే ఊంకొడతారా అది చేశారు తర్వాత. కృష్ణరాజు గారు అమ్మాయిగా నీకు నేను నాకు నువ్వు చేశాను. ఓకే. అది సురేష్ అవును. ప్రొడక్షన్స్. ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్, శ్రేయ. బట్ మీరు వర్క్ చేసిన ఆర్టిస్టులు డెత్ అప్పుడు ఎప్పుడైనా వెళ్ళారా అండి? శ్రీవిద్య గారు కానీ, శ్రీవిద్య గారు కేరళలో పోయారు. ఉమ్. ఇక్కడ లోకల్ గా ఎవరు పోయినా కూడా నేను అందుబాటులో ఉంటే తప్పనిసరిగా. సిల్క్ స్మిత్ గారితో ఎలా ఉండేది మీ బాండింగ్? బాండింగ్ అంటే పెద్దగా ఆవిడ ఎవరితో మాట్లాడరు. యాక్చువల్ గా నేను 2-3 సార్లు మామూలుగా కలిసామంటే ఒక సెట్ లో ఆవిడ వర్క్ అది కలిసి కాంబినేషన్ లో వర్క్ చేయలేదు. బట్ చూసాను నేను ఆవిడని, చూసేది. బట్ ఆవిడ చాలా సైలెంట్ గా ఉండేవారు, చాలా మూడీగా ఉండేవారు. అంటే మేబీ అది లాస్ట్ టైంలో నేను చూసాను. లాస్ట్ టైం అది. ఓకే. ఎలా ఉంటారు మాట్లాడినప్పుడు? ఆవిడ బాగా మాట్లాడతారు, కానీ ఎప్పుడు ఏదో కోల్పోయినట్టుగా ఉండేవారు. అంటే చాలా మూడీగా ఉండేవారు. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ మూమెంట్ ని బట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను బాగా మాట్లాడితే మీరు ఇంకో 2 మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నేను చాలా సీరియస్ గా మీరు 10 మాట్లాడినా కూడా అవునండి బాగానే చేశాను, బాగానే ఉంది కెరీర్ అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మన రియాక్షన్ బట్టే కదా ఎదుటి వాళ్ళు. కొంతమందికి ఆవిడ లోకల్లో ఉండేవారు. మీరు రాజమండ్రి సైడ్ ఆమె కదా? కరెక్టే, కానీ చాలా కోపంగా ఉండేవారు. ఆర్ట్ అసిస్టెంట్స్ తో కూడా చాలా, అంటే ఆవిడ బిహేవియరే పాపం ఎందుకులే ఆవిడతో అన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆవిడ ఎందుకు డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా ఉండేది. లాస్ట్ స్టేజ్ లో అలా అయిపోయారు. అలా అయిపోయినట్టున్నారు. ఇంకేం అదృష్టం అంటే మంచి మంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేసే అవకాశం కలిగింది మీనాకుమారికి. ఓకే. బాలచంద్ర గారి దగ్గర, ప్రియ గారితో 2 సినిమాలు చేసాం. కే బాలచంద్ర గారి దగ్గర యాక్ట్ చేశారు. జయమణి ధరలో మెయిన్ కాంబినేషన్ ఆవిడే ఉండేది. ఎందుకంటే సౌందర్య గారితో నా కాంబినేషన్ వచ్చేది కాదు, ఫ్లాష్ బ్యాక్ కదా మాది. అవును. సో మా ముగ్గురుది. సో ఆవిడ బాగా మాట్లాడు. సుజాత గారు, అందరు అంటారు సుజాత గారు మాట్లాడరు, చాలా అసలు ఎవరితోనూ మాట్లాడరు. వర్క్ చేసినప్పుడు బాగా మాట్లాడారు. అంటే ఆ టైం కుదరాలి ఆర్టిస్టులకి. ఆల్మోస్ట్ అందరు పెద్ద డైరెక్టర్ తో చేశారు. చేసిన వాళ్ళంతా అదే చెప్తున్నా కదా, నేను ఒక 10 సినిమాలే ఎన్నో చేసి ఉంటాను. అదే కాదు, సీరియల్స్ లో కూడా సినిమా డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. ఎస్పి ముత్తురామన్ గారు, ఎస్పి ముత్తురామన్ గారు, త్రిలోక్ చంద్ర గారు, బాలచంద్ర గారు, రజనీకాంత్ వర్క్ చేసిన డైరెక్టర్స్ తో ముత్తురామన్ సార్, రజనీకాంత్ గారి సినిమాలు చాలా చేశారు. ఆయన మాకు ఒక, అంటే నేను మెయిన్ ఇదంతా ఎవరి వల్ల అంటే ఏవిఎం సంస్థ వల్ల, వాళ్ళ దాంట్లో వర్క్ చేయడం వల్ల, వాళ్ళకుండే కాంటాక్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టిన దాని వల్ల మాకు అదృష్టం కలిగింది. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.